హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎస్ఎస్వి స్టోరీస్. ఈరోజు మనం చెప్పుకోబోతున్న కథ జీవిత పోరాటం. ఓకే, ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. జీవితం అంటే ఒక పోరాటం, కానీ ఆ పోరాటం మనం అనుకున్నంత సులువైతే కాదు. ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక పోరాటం తప్పదు. మనిషి జీవితంలో ఎదగాలంటే పరిస్థితులని, కొన్ని సందర్భాల్లో మనుషులని, వాళ్ళ అహంకారాన్ని, మూర్ఖత్వాన్ని కూడా ఎదురించాలి. మనం వేసే ప్రతి అడుగు వెనక ఎన్నో కష్టాలు, ఎన్నో కన్నీళ్ళు, ప్రతిబంధకాలు ఉంటాయి. వాటిని జయించడమే మన నిజమైన విజయానికి మార్గం. మనం ఈ భూమి మీద పుట్టినప్పుడు మన చేతిలో ఏమీ ఉండదు. కానీ కాస్త పెద్దయ్యాక మన లక్ష్యాలు, మన కృషి, పట్టుదల ఇవే మన భవిష్యత్తును నిర్దేశిస్తాయి. ఒక వయసు వచ్చాక విద్య కోసం పోరాటం, ఉద్యోగం కోసం పోరాటం, కుటుంబాన్ని నిలబెట్టడం కోసం పోరాటం. ఇవన్నీ మన జీవితంలోని భాగాలే. కొందరికి ఆ జీవిత పోరాటం చాలా చిన్నదిగా అనిపించవచ్చు. మరికొందరికి అయితే అది ఒక యుద్ధమే కావచ్చు. కానీ నిజం ఏంటంటే ప్రతి ఒక్కరి జీవిత పోరాటం వారికైతే పక్కన వారికంటే కూడా పెద్దదిలానే, చాలా కష్టంలానే అనిపిస్తుంది. జీవిత పోరాటంలో పరాజయాలు వచ్చాయంటే అది మన అసమర్థత ఏమాత్రం కాదు. అది మన జీవితంలో ఒక పాఠం మాత్రమే. మనం చేసే అలుపెరగని కృషి, మనలో ఉండే ధైర్యం, మన మీద మనకి నమ్మకం, ఏదైనా చేయగలం అన్న ఆత్మవిశ్వాసం ఉంటే మనకి ఏదైనా సాధ్యమే. జీవితంలో మనం ఎదుర్కొనే పోరాటాలే మనిషిని నిజమైన మహానుభావుడిగా మారుస్తుంది. అందుకే జీవితంలో ఎదురయ్యే ప్రతి కష్టాన్ని మనం ఓ అవకాశంలాగా తీసుకోవాలి. మనం పడే ప్రతి పోరాటం మనల్ని మరింత బలంగా, దృఢంగా మార్చి విజయాల వైపు నడిచేలా చేసి విజేతగా తీర్చిదిద్దుతుంది. జీవిత పోరాటంలో వచ్చే ఒడిదుడుకులను చూసి వెనకడుగు వేయకుండా ధైర్యంగా ముందుకు సాగి మన సత్తా ఏంటో అందరికీ తెలిసేలా చెయ్యాలి. ఉదాహరణకి నా గురించే చెప్తాను. నేను పుట్టడమే అప్పట్లో మా ఇంట్లో పెద్దవాళ్ళకి నచ్చలేదు. కారణం, అబ్బాయి పుడతాడు అని ఆశపడ్డ వాళ్ళ ఆశల్ని, కలల్ని తారుమారు చేసి ఆడపిల్లగా నేను పుట్టడం. నేను పుట్టిన తర్వాత నన్ను ఎవరికి అయినా ఇచ్చేయాలి అని కూడా చూశారంట. కానీ లాస్ట్లో మనసు మార్చుకుని నన్ను మా ఇంట్లోనే ఉంచుకున్నారు అనుకోండి, అది వేరే విషయం. నేను పుట్టిన క్షణం నుండి నా జీవితం కోసం పోరాటం చేస్తూనే ఉన్నాను. ఆడపిల్ల వద్దు అనుకున్న నోటి నుండే మా ఇంటి ఆడపిల్లలు బంగారు తల్లులు అని అనిపించుకునేలా పెరిగాను. ఆడపిల్లకి చదువు ఎందుకు అని అన్న నోళ్ళ నుండే మా ఇంటి ఆడపిల్ల మన మండలంలోనే ఫస్ట్ వచ్చింది అని గర్వపడేలా చదివాను. పేదింటి ఆడపిల్లని పెళ్లి చేసుకోవడం అవసరమా అని అనుకున్న వాళ్ళ చేతే ఎంత గొప్ప సంస్కారం ఉన్న అమ్మాయి, ఎంతో గొప్ప మనసు కలిగింది, ఇలాంటి అమ్మాయిని మన ఇంటికి తెచ్చుకుని చాలా మంచి పని చేశాము, లేదంటే ఒక మంచి అమ్మాయిని కోల్పోయే వాళ్ళం అని అనుకునేలా నా వ్యక్తిత్వాన్ని చాటుకున్నాను. ఒక మంచి కూతురు, ఒక మంచి తోడబుట్టిన బంధాన్ని, ఒక మంచి భార్య, ఒక మంచి కోడలు, ఒక మంచి తల్లి, ఒక మంచి మనిషిని అని అనిపించుకోవడానికి, నేనేంటో, నా సత్తా ఏంటో ఈ ప్రపంచానికి, ఈ అజ్ఞానంలో ఉన్న మనుషులకి తెలియజేయడానికి నిత్యం జీవిత పోరాటం చేస్తూనే ఉన్నాను. పైన నేను చెప్పినవి అన్నీ నాకు ఏమీ ఒక పూటలో వచ్చేయలేదు. మండలం ఫస్ట్ రావాలి అంటే చదువు మీద ఎంత శ్రద్ధ పెట్టి ఉంటాను, ఆ చదువు కోసం ఎంత శ్రమించి ఉంటాను. ఇక ఒక మంచి వ్యక్తి అనిపించుకునేలా ఎదిగాను అంటే నన్ను నేను ఎన్ని విధాలుగా మార్చుకుని ఉంటాను. ఎవరి జీవితం కూడా పువ్వుల పాన్పు కాదు. అందులో ఆడపిల్ల జీవితం అంటే అందరికీ చులకనే. అలాంటిది నేను నా జీవితంలో పోరాటం చేస్తూనే ఉన్నాను. నేను అనుకున్న స్థానానికి, నేను పెట్టుకున్న గమ్యానికి చేరడానికి ఒక్కో మెట్టు ఎక్కి ముందుకు సాగుతూనే ఉన్నాను. మీ అందరూ కూడా ఇలానే మీ జీవితాల్లో ముందుకు సాగాలని కోరుకుంటున్నాను.
మీకు కనుక మన స్టోరీస్ నచ్చుతున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.